హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఇందిరా పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఆందోళనను అడ్డుకునేందుకు సిద్ధమైన యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పిఎస్ కు తరలించారు. బీఆర్ఎస్ హయాంలోనూ పేపర్ లీక్ జరిగిందని ఆరోపిస్తున్న యూత్ కాంగ్రెస్ నేతలు నీట్ పేపర్ లీక్ పై ఇప్పుడు ఎలా నిరసన వ్యక్తం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఇందిరా పార్క్ వద్ద ఏదైతే నిరసన కార్యక్రమం చెప్పారో దానికి పోటాపోటీగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన చేపట్టింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్లోబరీనా సంస్థ వల్ల చాలా వరకు పేపర్ లీకేజీలు జరిగాయి. చాలా మంది పదుల సంఖ్యలో విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి అంతటి కూడా కేటీఆర్ కారణం కాబట్టి కేటీఆర్ బినామీ సంస్థ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తుంది. దీనికి సంబంధించి కేటీఆర్ ఈ రోజు క్షమాపణ చెప్పాలి, విద్యార్థులకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలనే డిమాండ్ తోటి యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ రోజు సిటీ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఒక ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కేటీఆర్ క్షమాపణలు చెప్పి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలి, ముందస్తుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ చేయడం జరిగింది. అయితే కేటీఆర్ క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఆ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకుంటామని చెప్పేసి యూత్ కాంగ్రెస్ నేతలు కొంతమంది ప్రకటనలు ఇవ్వడం, దానికి తగ్గట్టుగానే ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నుంచి ర్యాలీగా ఇందిరా పార్క్ దాకా ర్యాలీగా వెళ్తామని చెప్పేసి యూత్ కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గ్యాదర్ కావడం జరిగింది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రతను కల్పించడం జరిగింది. భారీ బందోబస్తును ఏర్పాటు చేసి అక్కడ యూత్ కాంగ్రెస్ నేతలు కనుక ఒకవేళ ఇందిరా పార్క్ దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక వివాదం జరుగుతుంది. ఇరు పార్టీల మధ్య గొడవ పెద్దదయ్యి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందనే ఆలోచనతోటి వారిని అడ్డగించారు. వారిని అక్కడి నుంచి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ముందుకు వెళ్లకుండా ఉండేందుకు కూడా గేట్లు క్లోజ్ చేసేసి పోలీసులు అడ్డగించిన సందర్భంగా ఈ కాంగ్రెస్ కు పోలీసులకు మధ్య, కాంగ్రెస్ నేతల మధ్య కూడా తీవ్ర ఘర్షణ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కాసేపు పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించి వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఖ్యమైన నేతలు అదుపులోకి తీసుకుని నేతలందరినీ కూడా ఇక్కడ నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ప్రజెంట్ ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర నేతలందరినీ అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించడంతో ఇక్కడ వాతావరణం కూడా అంత చల్లబడిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ప్రతాప్ ఫర్ ద అప్డేట్స్. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళా వెళ్తాం బయటికి. బీజేపీ మీద కదా మీరు పోరాడాల్సింది. బీజేపీ బీఆర్ఎస్ దానికి కేసీఆర్ ఇప్పిండా కేటీఆర్ ఇప్పిండా ఈ రోజు వచ్చి ధర్నా చేస్తా అంటాడా? ఆ ధర్నా ఏదో వచ్చి మా దగ్గర చేస్తాడు. అది ఆ ధర్నా చౌక్ను బ్యాన్ చేసింది ఎవరు? ఎంతో మంది పిల్లలు చచ్చిపోతారు. ఈరోజు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారిని నానా ఇబ్బందులు అరెస్ట్ చేసి 2 రోజుల నుంచి పార్లమెంట్ స్థలం కూర్చొని అడ్డుడుకు వస్తుంది. మోడీని కళ్ళు కనిపిస్తలేదా, చూస్తలేవా? లక్షలాది మంది రోడ్ల మీద వచ్చి జంతర్ మంది మీద పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టించినావు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించి దీని మీద ధర్నా చౌక్ లో ధర్నా చేసే హక్కు కేటీఆర్ కు లేదని చెప్తున్నాం. అది చెప్తున్నాం. ధర్మేంద్ర ప్రధాన్